ఇప్పుడు ఉమ్, బూత్ స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకుంది, దానికో పేరు పెట్టుకుంది. 10 బూతులు కలిపి ఒక కమిటీ పెట్టుకుంది, దానికో పేరు పెట్టుకుంది, దానిపైన ఒక పేరు పెట్టుకుంది. ఉమ్, సోమవీర్రాజు చేశాడు, ఈఎంఐ చేసింది, అవును. పురంధరేశ్వర్ కూడా. ఉమ్, భారతీయ జనతా పార్టీకి మరి నీతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడి నుంచి ఉన్నారు? అవును. వాళ్ళకి 0.8% ఓట్లకి వచ్చింది. ఉమ్, మరి వాళ్ళు ఎట్ట చేయగలిగారు? ఉమ్, కమ్యూనిస్టులకు ఉంది అవును. బూత్ లెవెల్ కమిటీ. అవును. నిన్ను ఎవడు పెట్టద్దు అన్నాడు? ఇంకోటి అదేదో భోజనాలు. ఉమ్, బూత్ కమిటీలో రోజు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా భోజనాలు పెడతారా, లేకపోతే వైసీపీ వాడు ఏమైనా భోజనం పెడతాడా? ఉమ్, 50 మందికి భోజనం పెట్టడానికి అది ఏమైనా అన్నదాన కార్యక్రమం ఏంది బూత్ కమిటీ అంటే? ఉమ్, బూత్ కమిటీలతో పని అనేటువంటిది అది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఉమ్, భోజనాలు పెట్టే కార్యక్రమం ఎప్పుడో 3 నెలలకో 6 నెలలకో ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసుకుంటాడు. ఉమ్, అంత అడుక్కు తినే పరిస్థితిలో జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరు లేరా? అరే మీరు ఎవడన్నా స్పాన్సర్ చేయమంటే చేయడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ కూడా 500 రూపాయలు వేసుకునైనా సరే ఏర్పాటు చేయడానికి సిద్ధపడతాడు. అవును. 10 మంది కార్యకర్తలను వచ్చేసి వండుకుందాం రండి అంటే వస్తారు. అది ఇంకా లెక్క. నిన్న చూడండి, తమిళనాడులో అన్నామలై ప్రోగ్రామ్కి వెళ్తే బీజేపీకి సంబంధించిన వాళ్ళు పులిహారలు ఇవన్నీ పార్సిల్స్ తీసుకుని వెళ్ళారు. ఉమ్, ఎక్కడో ఎందుకు నేను చూశాను నిన్న జనసేనకు సంబంధించి కూడా. ఈ గుంటూరు నుంచి ఆవిడెవరు రమాదేవి అని ఆదిత్య హాస్పిటల్ ఇది ఉంటుంది వాళ్ళ అబ్బాయి. ఉమ్, ఆవిడ వాళ్ళ ఒక 5-6 డజన్ మంది మహిళలు వెళ్ళారు. దారిలో రోడ్డు పక్కన కూర్చుని తింటా పులిహార తింటా ఉమ్, వాళ్ళు ఆ ఫోటో పెట్టుకున్నారు.